ప్రస్తుతం మనం సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం. దీనికి సంబంధించి కొన్ని కొత్త నిబంధనలు ఇందులో ప్రవేశపెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే గ్రంథాలయానికి సంబంధించి ఇందులో పర్మిషన్ లేకుండా ఎవరు కూడా గుంపులుగా నిల్చోవద్దు, ఇందులో స్లోగన్స్ ఇవ్వద్దు, మీటింగులు పెట్టొద్దు, అంటే రకరకాల కొన్ని నిబంధనలతోటి ఒక నిర్బంధించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి విద్యార్థి నాయకులు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ప్రస్తుతం దీంట్లో ఉన్నటువంటి విద్యార్థులు కొంతమేరకు భయపడతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇప్పుడు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇది గతంలో లేదు. ఇప్పుడు ఈ లైబ్రరీకి సంబంధించి గతంలో లేదు, ఇది రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సీసీ కెమెరాలు విత్ వాయిస్ రికార్డ్ అని చెప్తా ఉన్నారు. మరి అడుగుదాం, వాళ్ళని కూడా అడిగి అది నిజమేనా కాదా అనేది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు చూసుకోవచ్చు, నోటీస్ బోర్డులకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి గమనికలు కావచ్చు, అంటే ఏదైతే ఇవి చెయ్యాలి ఇవి చేయొద్దు అని చెప్పి, అంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మీరెవరు కూడా మీటింగులు పెట్టడానికి వీల్లేదు, నిరసనలు ధర్నాలు తెలియజేయడానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వం కట్టడి చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. మరి దీని మీద కొంతమంది విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది జేఏసీ నాయకులు కావచ్చు మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే రోజు లైబ్రరీకి వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కొంచెం భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఏమనుకుంటా ఉన్నది సమాజం? ఇక్కడ నిరుద్యోగ సమస్యలు ఒక పక్క ఉంటే ఇందులో కూడా నిర్బంధం జరుగుతూ ఉన్నది గ్రంథాలయానికి సంబంధించి. మాట్లాడదాం, మనతో పాటు జనార్దన్ ఉన్నారు. బ్రదర్ నమస్తే. నమస్తే. ఏంది అసలు ఏం జరుగుతూ ఉన్నది? మళ్ళీ ఇప్పుడు గతంలో అశోక్ నగర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎట్లయితే నిర్బంధాలు, షాపులు బంద్ చేసి చూసినామో, మళ్ళీ ఇదంతా ఏంది కొత్తగా సీసీ కెమెరాలు కనిపిస్తూ ఉన్నాయి మాకు, అదంతా ఏం చెప్తారు అసలు? లేదన్నా, 6 గ్యారంటీలు 420 హామీలతో వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ కనిపించని 7వ గ్యారంటీ ప్రజాప్రభుత్వం అన్నారు. కంచెలు లేనటువంటి ప్రభుత్వం అన్నారు. అక్కడ ప్రజాభవన్ కాడ కంచెలు తీసేసినాం అన్నారు. ఇక్కడ కంచెలు వచ్చినాయి. అన్న కెమెరా తిప్పన్నా, అగో కంచెలు చూడండి, కంచెలు వచ్చినాయి. గోడలకు కంచెలు, మాట్లాడుతందుకు చిక్కాలు, మాట్లాడొద్దని. ఈ బోట్లో ఏంది, ఇప్పుడు మా మూతులకు చిక్కాలు వేసినట్టే కదా. ఈ బోట్లో ఉన్నటువంటి సారాంశం ఏంది, ఎవడు ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ మీరు ఈ లైబ్రరీకి రావడానికి అనర్హులు, మీరు రారు అని చెప్పినటువంటి సందర్భం. ఈరోజు ఎక్కడనైనా, ఇక్కడ మేము సంగీత చనిపోయినప్పుడు కానీ, మొన్న ఈ కాంగ్రెస్ వచ్చినాక 2వ హత్య, ప్రభుత్వ హత్య. ఈ కాంగ్రెస్ వచ్చి 6 గ్యారంటీలు అమలు చేయలే కానీ 6 నిరుద్యోగ ఆత్మహత్యలకు పాల్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. 7వ గ్యారంటీ ప్రజాపాలన అన్నది. ఈ రోజు వచ్చి 8వ గ్యారంటీ మాకేమిచ్చిందంటే, మీరు మాట్లాడితే మీ మీద కేసులు అని చెప్తున్నది. ఈడ పేరుకు వట్టికోట అల్వార్ స్వామి అని పెట్టుకున్నారు. గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపినటువంటి వారు తెలంగాణలో. దానివల్లనే సాయుధ పోరాటం వీటన్నిటికీ ఒక పేరు వచ్చింది. ఇక్కడ మన తెలంగాణ రావడానికి, తెలంగాణకు అన్నిటికీ కావాల్సినటువంటి ఒక ప్రశ్నించడం కానీ, గడిల పాలన పోవడం కానీ, ఆ రోజు ఉన్నటువంటి అరాచకాలు వీటన్నిటిని ఎదిరించినటువంటిది వాటి వల్ల జరిగింది. మరి వట్టికోట అల్వార్ స్వామి వారసులం అనుకున్న వాళ్ళము మాకిచ్చిన గ్యారంటీల గురించి మేము మాట్లాడకూడదా? అల్వార్ స్వామిని ఉట్టినే అవలాగాన్ని చేద్దామా చెప్పండి మీరు? ఆయన యొక్క వారసత్వం కానీ, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని కానీ ఈ తెలంగాణలో ఈ నిరుద్యోగులు తీసుకోవద్దా? మీరు చెప్పినట్టు మీరు ఏది చెప్తే అది ఉండాలనా? మీరు బోర్డులు పెట్టి మాట్లాడొద్దంటే మాట్లాడొద్దు, మీరు ఏం చేయొద్దంటే అది చేయొద్దు. అసలు ప్రధానంగా దేనికోసం పెట్టిరు అనుకోవచ్చు, ఎందుకు మాట్లాడొద్దు అంటారు? ఇందులో మీరు ఏం ధ్వంసం చేస్తూ ఉన్నారు? లైబ్రరీ కదా, మీకున్న హక్కులను అడగొద్దా ప్రభుత్వానికి? హక్కులు కాదన్నా, హక్కులు కాదు, హక్కునే వాళ్ళు కాల రాస్తున్నారు. రాజ్యాంగంలో వచ్చేసిన వాక్ స్వతంత్రాన్ని హరించేస్తున్నటువంటిది కాంగ్రెస్. ఒకవైపు వీళ్ళ అధిష్టానము, జాతీయ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకుంటాడు, ఎక్కడ పోతే అక్కడ రాజ్యాంగాన్ని కాపాడుతాం అంటారు. వీళ్ళేమో రాజ్యాంగంలో ఉన్న వాక్ స్వతంత్రాన్ని కాల రాస్తారు. వాక్ స్వతంత్రం హక్కు, కానీ ఆ పేజీని చించిర్రు, జోబిలో పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ పేజ్ ఎక్కడ పోయిందో చెప్పాలి. ఇంకో మేము ఏమి అన్నిటి గురించి అడగటం లేదు. మాకు ఏదైతే హామీలు ఇచ్చిర్రో, ఇచ్చినటువంటి హామీలు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో, తర్వాత 4,000 నిరుద్యోగ భృతి, దాని తర్వాత 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనగా ప్రైవేట్ సెక్టార్లో 70% రిజర్వేషను, దాంతోపాటు వడ్డీ లేని రుణాలు, రాజీవ్ వికాసం. ఇవన్నీ ఎక్కడ పోయినాయనా? నిన్న కాక మొన్న జూన్ 2కు రాజీవ్ వికాసం ఇస్తున్నారు. రాజీవ్ వికాసం ఇవ్వలే. 2 లక్షల ఉద్యోగాలు లేవు. 60,000 ఇచ్చినా 40,000 ఇస్తాం, ఇంకొక 3 నెలల మార్చి వరకు అన్నారు, 6 నెలల్లో అన్నటువంటి వీళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటిది ఏంది, ఇంకొక సంవత్సరంన్నరలో ఇంకొక 2.5 ఏళ్ళల్లో 1 లక్ష ఉద్యోగాలు. వీటి గురించి అడుగుతారు. వీటి గురించి అడిగితే మాకాడ సమాధానం లేదు. మేము బోర్డు పెట్టినాం, మీరు అడగొద్దని ముందే చెప్పినాం. అడిగి ఎట్లా అడుగుతున్నారు?
మేము ముందే చెప్పినాం ఇటు డిస్టర్బ్ అవుతుందని, మేము ముందే చెప్పిన నలుగురు కూడుండొద్దని చెప్పినాక కూడా మీరు చేసిర్రు, ఇది ఒక శాసనాన్ని ఉల్లంఘించిర్రు కాబట్టి మీ మీద కేసు పెట్టబడుతుందని ఒక 4-5 మీద కేసులు పెడతారు. కేసులు పెట్టి నిశ్శబ్ద వాతావరణాన్ని చెడగొట్టే విధంగా ఏ పనులు చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పి చెప్తా ఉన్నది. ప్లస్ దీంట్లోకి అర్హులు కాదు గ్రంథాలయానికి రావడానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది ప్రభుత్వం. ఏం చెప్పుతుంది మరి నిశ్శబ్ద వాతావరణం అంటే మరి అలా వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడనే ఊరేగించుకొని ఈడనే విజయోత్సవ ర్యాలీలు చేసుకొని ఈయన ఊరేగి ఈయన శాలువలు కప్పించుకున్న రోజు ఆ రోజు నిశ్శబ్ద వాతావరణం ఎడిపోయింది. డీజేలు పెట్టుకొని 8 పిన్ డీజేని పెట్టుకొని ఇళ్ళకి వచ్చినప్పుడు ఆ రోజు నిశ్శబ్దం కనిపించలేదా? ఆ రోజు వినిపించలేదా? మీరు ఎగురుతందుకు, మీరు శాలువలు కప్పించుకుంటందుకు, మీ భజంత్రీలు కొట్టించుకుంటందుకు అయితేనేమో అప్పుడైతేనేమో ఇది అన్నిటికీ వేదిక. ఇది ప్రజా సమస్యల మీద మాట్లాడుతందుకు ఒక గ్రంథాలయము. ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి ఇక్కడ హక్కు ఉంటుంది. ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఆ రోజు మీరు శాలువలు కప్పించుకున్న రోజు ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదని అడుగుతందుకు ఈరోజు నిశ్శబ్ద వాతావరణం కావాలా? మీకైతే ఒకటి, మీరు అధికారంలోకి రావడానికైతేనేమో ఇది వేదికలు, ఈ ప్రజాస్వామ్య వేదికలు, రాజకీయ వేదికలు. మీరు అధికారంలోకి వచ్చినాక ఇది నిశ్శబ్ద వాతావరణంలో ఉండేటటువంటి ఒక గ్రంథాలయం అని గుర్తొస్తా. అది గురిగింజ కింద మీకు ఆ రోజు నలుపు గుర్తు రాలేదా? ఇది పక్క మోసము, ఇది దగ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను అరించేస్తుంది. దీన్ని అనుకున్నటువంటి ఇంకో పెద్ద కారణం చెప్పనన్నా, మొన్న నేను 5,000 మందితోటి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టినాం. ఏది మహాగర్జన అని పెట్టినాం. అప్పుడు ఏం చేసినాం, అన్ని జిల్లాలలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలయాలలో తిరిగినన్నా. తిరిగినప్పుడు అందరూ ఏకమై వచ్చారు కదా. ఇప్పుడేమవుతుంది, ఈడు మళ్ళీ ఇంకా తిరుగుతున్నారు. మన సూర్యాపేటలో సభ పెట్టినాం, లైబ్రరీ నుంచి ర్యాలీ తీసుకొచ్చినాం, నెక్స్ట్ మహబూబ్నగర్ ఉంది, నెక్స్ట్ మనకు నల్లగొండ ఉంది. అన్ని జిల్లాలు పెడుతున్నాం. కొద్దిగా వాతావరణం వీటి వల్ల కొన్ని ఇంకా వేరే చేద్దాం ప్రోగ్రాంలు అనుకొని కొన్ని చేసుకోవడానికి సమకూర్చుకోవడానికి ఆలస్యమైంది. ఇప్పుడు ఇది ఇక్కడికి వరకే ఆగదు, ఇది ప్రతి లైబ్రరీలో ఆగుద్ది. ఆల్రెడీ 100% పోతుంది. మీ కరీంనగర్ పోయినప్పుడు మమ్మల్ని అడ్డుకుంటే చెప్పుకోపోరని చెప్పినాం. ఇదే సిద్దిపేటలో అడ్డుకుంటే చెప్పినాం, వేరే జిల్లాలలో అడ్డుకుంటే చెప్పినాం వాళ్ళకు బాజాప్తా. ఇది మా హక్కు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇచ్చినటువంటి హక్కు. ఎక్కడైనా మాట్లాడవచ్చు, వాక్ స్వతంత్రం ఉంది, రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం. మిమ్మల్ని ఎక్కడ కానీ మీ మీద కేసులు పెట్టాం, మీ గొంతులు నుల్మమని చెప్పారు. మేము బాజాప్తా చేస్తాం. ఇదే లైబ్రరీలలో మేము బస్ యాత్రలు చేసి అందరిని తీసుకొని పోయి రోడ్ల మీద ధర్నాలు చేయించినాం, రోడ్ల మీద ఊరేగింపుకి వెళ్ళి కాంగ్రెస్కు ప్రచారం చేసినాం అని చెప్పినాం. ఇదే ఖమ్మంలో లైబ్రరీ నుంచి తీసుకొని పోయి 2 కిలోమీటర్ల వరకు అదే సభలో ఈరోజున్న పొంగిలేటి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. సూర్యాపేటలో ర్యాలీ తీసినా, నేనే తీసిన. సూర్యాపేట గ్రంథాలయం నుండి శంకర్ విలాస్ వరకు 2 కిలోమీటర్లు ర్యాలీ తీసిన. మరి ఆ రోజు ఎన్ఎస్యూఏలు వచ్చారు, పట్టణ కాంగ్రెస్ నాయకులు వచ్చారు, అందరూ వచ్చారు. ప్రతి దగ్గర కాంగ్రెస్ వాళ్ళు అందరూ లైబ్రరీలోకి వచ్చి జనాలను తీసుకొని వచ్చారు. మరి వీళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు, ఎంపీ ఎలక్షన్లప్పుడు అన్నిటిలో వెళ్ళి ప్రచారం చేసుకున్న వీళ్ళు ఈరోజు మీరు చేసినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీలను మర్చిర్రు అని చెప్తుంటే వీళ్ళకి ఇప్పుడు వచ్చినది ఏంటంటే, ఖచ్చితంగా చెప్తున్నానా, ఇక నుంచి నిరుద్యోగుల పైన కేసులు పెట్టి నిరుద్యోగులకు నిర్బంధాలను కలిగించి ఎవడు అడగొద్దు. ఈ నిరుద్యోగులను ఇట్టనే వదిలిపెడితే వీళ్ళని చేసిన మోసాలను మాట్లాడనివ్వడానికి అవకాశం ఇస్తే ఈ కాంగ్రెస్కు ఖచ్చితంగా గడ్డు కాలమే. వీళ్ళని ఎట్ట చేసైనా కట్టడి చేయాలి అని ఈరోజు ఇది పెట్టారు. ఇది పెట్టిన ఆయన ఎవరు? రియాజ్. ఇలా రియాజ్ అనేట ఆయనకు గ్రంథాలయ సంస్థల చైర్మన్, రాష్ట్ర చైర్మన్, రాష్ట్ర స్థాయి చైర్మన్, 3 సంవత్సరాల పదవి కాలం. ఇలా 2.5 లక్షల కారు, ఒక 1+1 గన్మేను. ఈయన క్యాన్ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా మా కష్టార్జితం కదా. ఈ లైబ్రరీలో మీరు తిరిగితే కదా, ఈ లైబ్రరీలకు మీరు అందరూ వస్తే మీకు అధికారం రాలేదా? మీరు అధికారం వచ్చి మీరు కులుకుతుంటే మాకు ఉద్యోగాలు రాక 5 రూపాయల భోజనం తినుకుంటా మేము ఉంటే మాకు కావాల్సినటువంటి వసతుల గురించి, సౌకర్యాల గురించి, ఉద్యోగాల గురించి అడుగుతుంటే ఇలాంటి నిర్బంధాల ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేది? ఈ రియాజును లేస్తే ఉద్యోగాలు వస్తాయి, రేపు వస్తాయి, మాపు వస్తాయి అని వీడియోలు పెడతాడు, కింద కామెంట్లు టర్న్ ఆఫ్ పెట్టుకుంటాడు. మళ్ళీ ఏం పెడతాడు? ఉద్యోగం కొట్టాలనేటోడు మాత్రమే నా వీడియో చూడాలంటాడు. అరే దగులు భాష అని అంటూ ఉన్నాం మేము. ఎందుకంటామంటే 7 నెలల సంది నిరుద్యోగులను ఇట్లా మోసం చేసి కామెంట్స్ టర్న్ ఆఫ్ పెట్టుకొని నువ్వు వీడియోలు చేస్తున్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్నా, ధైర్యం ఉన్నా, నీ ప్రభుత్వం నీ మాట వింటుందని ఉన్నా నువ్వు కామెంట్స్ టర్న్ ఆఫ్ చేసుకొని నీ కామెంట్స్ ఏం చెప్తున్నారు, నిరుద్యోగుల కోరికలేంది, నిరుద్యోగుల ఆకాంక్షలేంది, నిరుద్యోగులు కాంగ్రెస్ నుంచి ఏం కోరుతున్నారని నువ్వు తెలుసుకొని ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం చేయి.
సోయి లేకుండా కామెంట్లు టర్న్ ఆఫ్ చేసుకొని ఈరోజు ఇదేనా లైబ్రరీ సంస్థల చైర్మన్ ఉండి గ్రంథాలయ సంస్థల చైర్మన్ ఉండి ఇదేనా ఆయన చేసేది? ఇదేనా ఈయన చెప్పినటువంటి ప్రభుత్వ సెక్టార్ను కాపాడేది? లేస్తే ఈయన సోయి తప్పి జిగిజిగితో బిగిబిగితో ఒకతో సొగతో రగరగతో పగతో వడితో ప్రశ్నించాలి, గత ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పినావు. అదే ఒకతో పగతో సెగతో నిన్ను అడ్డుకుంటే మరి ఎక్కడ పోతున్నావు? నీ రియాజ్ నీకు చెప్తున్నా, దమ్ముంటే ఇక్కడికి రా. నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేయలేదనుకుంటే ఇక్కడికి రా. నైట్ వరకు ఉంటారు, తెల్లారిన దాకుంటా నేను ఇక్కడనే ఉంటా. ఎవరిని గన్మెన్ కానీ ఎవరిని తీసుకోకుండా నువ్వు రా. నిరుద్యోగులు మేము అందరం వస్తాం, నువ్వు సమాధానం చెప్పు. ఏ ధైర్యం లేకుండా ఏది లేకుండా మొన్న వచ్చి పిరికి పంద లెక్క పారిపోయిండు. ఈ పిరికి పందలందరూ వీడికి వస్తే ఇలా పంచలోడ కొడతారని ఇలాంటి నిర్బంధాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ సీసీ కెమెరాలకు సంబంధించి ఏం చెప్తారండి? బయట వరకే ఉన్నాయా, ఈ లోపల కూడా పెట్టే ప్రయత్నం ఉన్నాయి? అన్న లోపల ఎక్కడైనా లైబ్రరీలో ఉంటాయి. ఎందుకంటే పిల్లలకు వాళ్ళు పెట్టుకునేటువంటి పుస్తకాలకు వాటి సెక్యూరిటీ కొరకు ఉంటాయి. ఎక్కడైనా ఉంటాయి, ఇక్కడ పెట్టినవి కూడా ఉంటాయి అన్న. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా బయట లేవు. ఎందుకంటే బయట ఎప్పుడు కూడా పిల్లలు వస్తుంటారు పోతుంటారు. ఇక్కడి వరకు ఎప్పుడు కూడా ఒక బండి పోలేదు, ఏది పోలేదు. ఇక్కడ ఏమి అవసరం లేదు. ఈడ మాట్లాడతాం, అక్కడ మాట్లాడతాం, అటు సైడ్ అన్నం తినే కాడ మాట్లాడతారు, అక్కడ మాట్లాడతారు. ఇటు 2 డైరెక్షన్స్, అటు 2 డైరెక్షన్స్. ఎవడొచ్చిండు, ఎవడు మాట్లాడిండు, ఎందుకు మాట్లాడిండు, ఈ సీసీ కెమెరాలో తీసుకోవాలి, వాయిస్ రికార్డు తీసుకోవాలి, కేసులు పెట్టాలి. దీని కొరకు కేసులు పెట్టడానికి వాయిస్ రికార్డు సీసీ కెమెరాలు పెట్టి, హై రెజల్యూషన్ కెమెరాలు పెట్టి ఈరోజు మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. ఇదే సీసీ కెమెరాలు ఫస్ట్ నుంచి ఎందుకు లేవు? ఆ రోజు సెక్యూరిటీ లేదా? ఇక్కడ నీకు సెక్యూరిటీ గార్డు ఉంటాడు కదా, మరి ఎందుకు నువ్వు పెట్టలేదు? ఈరోజు మీరు ఎందుకు పెడుతున్నారంటే ఈరోజు మమ్మల్ని అందరిని నిర్బంధించడానికి సీసీ కెమెరాలలో బంధించి ఫుటేజీలను తీసుకొని మమ్మల్ని జైళ్ళల్లో బందీఖానాలు చేయడానికి తీసుకొచ్చారు తప్పితే మేము చెప్తున్నాం వేరే ఏం లేదు. సెక్యూరిటీ పర్పస్ అంటే ఈ కాంగ్రెస్ వచ్చిన కొత్తలనే మీకు సెక్యూరిటీ పర్పస్గా అన్నీ పెడుతున్నాం, అన్ని వసతులు కల్పిస్తున్నాం, ఇక్కడ బైక్ స్టాండింగ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు పెట్టుకునేటువంటి వర్షం వస్తే ఇబ్బంది అవుతుందని ఒక షెడ్ వేయచ్చు కదా, ఇవన్నీ చేయించచ్చు కదా. నిన్న అద్దంకి దయాకర్ గారు వచ్చి 40 కోట్లతో ఒక లైబ్రరీ మంచిగా వస్తుందని సంతోషం. మరి ఉద్యోగాలు కూడా వసతులు ఖచ్చితంగా కావాలి. ఇవాళ నేను చెప్తున్నాం, ఈ గ్రంథాలయ సంస్థ చైర్మనే చెప్పింది, అందులో మేము కూడా చూసినాం, దీనికి సెస్ ఉంటుంది. 1600 కోట్లు ఈరోజు ప్రభుత్వం బకాయి ఉన్నది గ్రంథాలయ సంస్థలకు. 1600 కోట్లు మేము బాజాబ్తో చెప్తున్నాం. అన్ని లైబ్రరీలు తిరిగినాం. మా దక్షిణ తెలంగాణలో అసలు గ్రంథాలయాలే కాదు, అవి అసలు బర్ల కొట్టాలు ఉన్నట్టున్నాయి. మీరు ఇంత సెస్ కట్టించుకుంటున్నారు. వసతులు కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అన్ని గ్రంథాలయాలలో, అన్ని మండల స్థాయిలో గ్రంథాలయ భవనాలు నిర్మించాలి. ఎక్కడనైతే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి గ్రంథాలయాలు ఉన్నాయో పేపర్ సెక్షన్తో పాటు ఒక కాంపిటేటివ్ సెక్షన్ ఉండాలి. దాంట్లో ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ ఉండాలి. ల్యాప్టాప్ పెట్టుకోవడానికి అన్ని వసతులతో బయట ప్రైవేట్ లైబ్రరీలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అవి చేయాలి, మా ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ వసతులు కల్పిస్తున్నాను. ఇదెందుకు చెప్పేది? ఇగో 5 రూపాయల భోజనం పోతూనే ఉంది, భోజనాలది పోయేది. ఈ 5 రూపాయల భోజనాలు మా వాళ్ళు తిన్నాకో అవి చూడు 5 రూపాయల భోజనాలకు. మరి వీళ్ళు పెట్టవచ్చు కదా, మంచి భోజనం పెట్టవచ్చు కదా. ఆ భోజనం తింటే కూర్చున్నోడు లేవలేడు, లేచినోడు నిలబడలేడు, తిన్నది అరగదు, లోపల ఒక గుండ్రాయి ఉన్నట్టు ఉంటుంది. ఏముంది, గది లేక తినాలి. ఇవన్నీ మంచిగా పెట్టవచ్చు కదా. సన్న బియ్యం ఇవన్నీ ఏదో చేస్తున్నారు. ఎవరికి ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు మాకు గవర్నమెంట్ సెక్టారే కాదు, ఒకటే చెప్తున్నాం, ప్రైవేట్ సెక్టార్లో మాకు ఉద్యోగాలు కావాలి. నువ్వు తెచ్చేటటువంటి పెట్టుబడులలో ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఆ ఉద్యోగాలకు మాకు కల్పించడానికి మా కాడ ఎలాంటి స్కిల్స్ లేవు, ఎలాంటి స్కిల్స్ నువ్వు కల్పిస్తావు, దానిపైన వైట్ పేపర్ రావాలి. నువ్వు ఇస్తున్నటువంటి 60,000 ఉద్యోగాలపైన, ఇచ్చిన 60,000 ఉద్యోగాలపైన వైట్ పేపర్ రావాలి. ఇంకా ఏటిళ్లలో ఉద్యోగాలు కల్పిస్తావు, వాటిపైన వైట్ పేపర్ రావాల్సింది. వైట్ పేపర్ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా విడుదల చేయాల్సిందే. విడుదల చేయకుండా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేదే లేదు, ఊకునేదే లేదు. అవసరమైతే మోక వచ్చిన రోజు ఖచ్చితంగా ఈ బోర్డులను ఊడబీకి ఈ బోర్డులతోటే వీళ్ళందరినీ తరిమిదంతాం. ఎందుకంటే బోర్డులను వీకాలంటే ఫస్ట్ సీసీ కెమెరాలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మీరే చెప్పారు సీసీ కెమెరాలు దేనికోసం పెట్టిరని కూడా. ఇక్కడ మాట్లాడినా ఏం చేసినా వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడానికే సీసీ కెమెరాలు అమర్చిర్రు అని చెప్తా ఉన్నావు. మరి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం ప్రజెంట్, మరి అవకాశం ఉందంటారా?
కేసు పెడతారు. ఉప్పెన లెక్క వచ్చినప్పుడు దాంట్లో ఎవడు ఏమీ చేయలేడు, అంతే. ఉప్పెన లెక్క వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈయన ఒక పెద్ద లెక్క, ఈయన ఏమన్నదా, ఈయన ప్రజాప్రభుత్వం అనుకుంటున్నాడు. అక్కడ కంచెలు వేసుకున్నాడు. ఆ కంచెలు రేపటికి గేట్ దగ్గరకు వస్తాయి, ఎల్లుండి ఇక్కడికి వస్తాయి. కంచెలు వచ్చినప్పుడు ఇంకా మాకు కూడా కసి పెరుగుతుంది. కసి పెరిగినప్పుడు ఖచ్చితంగా మేము ఓవరాల్గా ఇప్పుడు ఈ నిరుద్యోగులకు సంబంధించి అసలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తూ ఉన్నది, ఎట్లా ముందలిపోతా ఉన్నది బ్రదర్? ప్రభుత్వం ఏం ఆలోచించట్లేదు. ఆలోచిస్తే ఏదన్నా ఆలోచన వస్తుంది. ఆలోచించలేదు కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు అన్నాక వీళ్ళ కాడ డేటా లేదు. ఫస్ట్ డేటా ఉండాలి కదా. ఆ డేటా నుండే ప్రాసెస్ చేస్తే ఇన్ఫర్మేషన్ వచ్చాయి. నీ కాడ డేటా ఉంటే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నప్పుడు ఫైనాన్షియల్ అప్రూవల్కి పోతాం. ఫైనాన్షియల్ అప్రూవల్ అవన్నీ చేసుకునే కనీసం డేటా లేనప్పుడు మా విషయాల గురించి పట్టించుకోవట్లేడనే కదా. వీళ్ళతో అవసరం లేదు కదా, గద్దెనెక్కినాం, ఇప్పుడు అవసరం లేదు. మళ్ళీ ఎన్నికలప్పుడు వీళ్ళకి కొనేద్దాం, లైబ్రరీలో కూర్చోబెడదాం. ఇప్పుడు ఉన్న కొంతమంది ఏజ్ అయిపోతుంది, ఎవడు రాడు, కొంతమంది మీద కేసులు వేయచ్చు, అటు ఇటు చేసి దాన్ని సద్దుమణిగించవచ్చు. ఎవడో ఆడొకడు ఈడొకడు ఉన్నాడు అనుకో, వాళ్ళని ఏదో రకంగా చేయొచ్చు, బంధించవచ్చు, కేసుల పాలు చేసి ఆగం చేద్దాం. వీళ్ళతోటి ఇంతటితోటి నిరుద్యోగిత అంశాన్ని ఎన్నికలలో మేనిఫెస్టో అంశంగా ఇది మారొద్దు. ఈరోజు ఎన్నికలలో మేనిఫెస్టో అంశంగా నిరుద్యోగులది వచ్చింది కాబట్టే ఈరోజు వీళ్ళు నిలదీస్తున్నారు. ఇక అసలు మేనిఫెస్టోలోకి ఎక్కొద్దు కదా, వీళ్ళ గురించి ఎక్కడ 3 మాటలు కదా, 3 అక్షరాలు పొల్లు కూడా వీళ్ళ గురించి ఎత్తొద్దు. వీళ్ళు ఏం బీక్కోలేరు. వీళ్ళ నట్టనే వానపాము నిలిపినట్టు నిలిపేయాలి. నిర్బంధాలతో వీళ్ళని అణచివేయాలనేది తప్పితే కాంగ్రెస్కు సిద్ధశుద్ధి కాదు కదా. ఏం లేదు. ఒకటన్నా కాంగ్రెస్ అనేటటువంటి నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది, మమ్మల్ని మోసం చేసింది అని మేము చెప్తున్నాం. కాదని ఎవడంటాడో, ఎవరు అంటారో, ఏ పెద్దలు అంటారో, ఏ గౌరవనీయులు అంటారో వాళ్ళు దయచేసి మా దగ్గరికి రండి, మేము చర్చలకు సిద్ధం. దయాకర్ గారు వచ్చారు ఇక్కడికి, ఏం చెప్పారు అసలు? అంటే నిరుద్యోగులు ఆయనను అడిగే ప్రయత్నం అయితే చేశారు, మనకు వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఆయన చెప్పిన సమాధానం ఏంది జాబ్ క్యాలెండర్? ఆయన ఏమన్నాడు, ఇక్కడ ఒక 40 కోట్లతోటి లైబ్రరీని కడుతున్నాం, మీకు వసతులు వస్తాయి అదన్నాడు. ఉద్యోగాల గురించి అంటే ప్రభుత్వం మీ గురించి ఆలోచిస్తుంది, నిరుద్యోగుల ప్రభుత్వం కొద్దిగా ఓకే బెటర్ అంటారు. ఎవరు చెప్పినా అదే కదా, కొత్త సీసాలో పాత సార పోసినట్టే. ఏం లేదు. ఈయన వచ్చి చెప్పిన అదే చెప్తాడు, ఇంకొక ఆయన వచ్చిన చెప్తాడు, ఎవరు వచ్చినా అదే చెప్పుడు, చెప్పేదే కానీ ఏం లేదు. ఫైనల్గా ఈ నిర్బంధాల గురించి కావచ్చు, అంటే గతం నుంచి ఫస్ట్ నుంచి కూడా ఇదే అశోక్ నగర్లో మీకు కనీసం తినడానికి తిండి కావచ్చు, తాగడానికి నీళ్ళు కావచ్చు, బయటికి పోయి మీరు ఏమైనా చేయడానికి కూడా లేకుండా షాపులన్నీ బంద్ చేసి నిర్బంధించిన రోజుల కానించి ఇప్పుడు గ్రంథాలయం లోపల కూడా ఈ నిర్బంధం ఎంటర్ అయింది. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నావు ఫైనల్గా? నిర్బంధాలతోటి నువ్వు అణిచివేయదలుచుకుంటే ఇది తెలంగాణ సమాజం. ఎవడు ఆగడు, ఎవడు ఊరుకోడు. పోరాటాన్ని నువ్వు అంచినంత మాత్రాన ఏది అనగదు. చెప్తారుగా విప్లవకారులు, గన్నులను అణిచిపెడితే పెన్నులై మొలకలెత్తుతాయని, గొంతుల్ని నువ్వు అంచితే అవి ఉద్యమ పాఠాలతో పెగిలిస్తాయని. ఇవి గుర్తుపెట్టుకోరు ఒక్కసారి. మీరు గనక ఇటనే చేస్తే పిల్లిల్ని కూడా ఇంట్లో వేసి కొడితే అది పిల్లి అవుతుందని కూడా మీకు తెలుసు కదా. అట్లా చేసే గతంలో ఏమైంది, మీరు ఎట్లా అధికారంలోకి వచ్చారు, అవన్నీ మీకు తెలుసు. చరిత్రను తెలుసుకొని కూడా దాన్ని విస్మరిస్తే మీరే ఈ సమాజంలో విస్మరణకు గురవుతారు. కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోతుందని కూడా ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. ఇది పరిస్థితి. నిర్బంధంతో ఉద్యమాన్ని కావచ్చు, అంటే మీరు ఇచ్చినటువంటి హామీలను అడిగే మా గొంతులను కావచ్చు నొక్కే ప్రయత్నం మీరు ఎంత చేసినా కూడా మేము అడుగుతూనే ఉంటాం. ఖచ్చితంగా ఇంకా ఈ ఉద్యమం ఉధృతమైన రోజు, మా ఓపిక నశించిన రోజు, ఇప్పుడు మీరు పెట్టినటువంటి బోర్డులను కూడా మేము అదే బోర్డులతో మిమ్మల్ని ఉరికించే ప్రయత్నం కూడా చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి జనార్దన్ చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.